స్థితిలో తన నిజ స్థితిలో విలీనమైపోయారు. దేహంతో సంబంధం లేనిది ఆత్మ అని, ఆ ఆత్మని మృత్యువు సోకలేదని స్పష్టంగా గ్రహించి అనుభవించారు. ఆ సత్యంలో నిమగ్నమైపోయారు. అద్భుతమైన ఈ అనుభవం నుంచి బయటపడ్డ వెంకట్రామన్ పూర్తిగా మారిపోయారు. చదువన్నా, ఆటలన్నా, స్నేహితులన్నా ఆసక్తి పోయింది ఆయనకి. అసంకల్పితంగా కలిగిన ఆ ఆత్మానుభూతి ఒకటే ఆయనకి ఆసక్తిదాయకమైంది. అంతరంగిక ప్రశాంతతని, ఆధ్యాత్మిక దారుఢ్యాన్ని ఆస్వాదింపసాగారు. అవి అతన్ని ఎన్నడూ వీడలేదు. ఈ కొత్త ఎరుక వెంకటరామన్ దృక్పథాన్ని, అలవాట్లని మార్చివేసింది. ఒకప్పుడు అతడు అభిమానించిన విషయాలంటే అనాసక్తత ఏర్పడింది. ఉత్తరోత్తర ఆయనే చెప్పినట్టు నాలో వచ్చిన ఇంకొక మార్పు ఏంటంటే ఆహార విషయంలో ఇష్టాయిష్టాలు పోవటము. నాకు దేన్ని ఇచ్చినా అది రుచిగా ఉన్నా, చప్పగా ఉన్నా సరే నిర్లక్ష్యంగా మింగేసేవాణ్ణి.